నిర్మాణంలో భాగంగా మరి నాగర్కర్నూలు కాన్ఫరెన్స్లో పార్టీ నిర్మాణానికి కానీ కార్యకర్తల లోపల చైతన్యం నింపి గ్రామాల్లో భారతీయ జనతా పార్టీని తీసుకోవాలనే ఉద్దేశపూర్వకంగా మరి ఈ నాగర్కర్నూలు టౌన్ వచ్చేసి మనకు అధ్యక్షులుగా శివ ప్రమోద్ కుమార్ గారిని చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు నాగర్కర్నూలు రూరల్ వచ్చేసి నోమేష్ రెడ్డి గారిని రూరల్ ప్రెసిడెంట్గా రూరల్ మండల ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. తెలకపల్లి మండల ప్రెసిడెంట్గా చిన్నారెడ్డి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా తిమ్మాజ్పేట్ మండల ప్రెసిడెంట్గా యశ్వంత్ కుమార్ గారిని నియమించడం జరిగింది. బిజినపల్లి వచ్చేసి శ్రీరాములు గారిని నియమించడం జరిగింది. తాడూరు మండలం వచ్చేసి మేరే అంజయ్య గారిని నియమించడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి మార్పులను చూసినట్లయితే ఇవాళ ఈ యొక్క నీతికి నిజాయితీకి మారిపేరు, దేశభక్తికి మారిపేరు అంటే భారతీయ జనతా పార్టీ. ఈ దేశాన్ని రక్షించేటటువంటి పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల్లో చాలా వరకు నమ్మకం వచ్చింది. భారతదేశం లోపల 19 రాష్ట్రాల లోపల ఇవాళ ఎక్కువ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్సే కటక్ తక్ ఏదైతే భారత భూభాగం ఉందో దీన్ని రక్షించుకోవడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రజలు కూడా అభద్రతా భావం లేకుండా వాళ్ళను కూడా ఒక ఆర్థిక దిశగా దేశ స్థితిని తీసుకొచ్చే విధంగా గవర్నీలు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి ప్రజలంతా ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ దేశభక్తి పార్టీకి మరి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలను కొత్తగా వచ్చేవారిని అందరూ కూడా కలుపుకొని పోయి పార్టీని ముందు తీసే దిశగా వాళ్ళు పనిచేసే విధంగా పార్టీ సూచనల మేరకు వారిని నిర్వహించడం, ఈ యొక్క బాధ్యతను నిర్వహించడం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ యొక్క రాజకీయ పార్టీలు అనేది మొన్న జరిగినటువంటి పహల్గామ్ లోపల జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి చాలా వరకు చాలా సంతోషకరం. ఇప్పటికైనా కళ్ళు తెరిచారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, కుల సంఘాలు కానీ అన్నీ కూడా దేశ భద్రతకు నరేంద్ర మోడీ గారు ఏ పని చేసినా సరే మేము సపోర్ట్ అని చెప్పి ఇవాళ అంటున్నారు. కానీ దేశం లోపల లౌకికవాదం పేరుతోటి ప్రపంచ దేశాల్లో ఉన్నది హైందవ సాంప్రదాయం అత్యధికంగా కలిగినటువంటి దేశం భారతదేశం. ఈ యొక్క దేశం ప్రపంచ గురువుగా నిలబడేటటువంటి స్థాయిలో ఉన్నది. మరి ఇలాంటి దేశం లోపల ఒకే ఒకటి మన దేశం నుంచి 1947లో పాకిస్తాన్ విడిపోయింది, ఆ తర్వాత బంగ్లాదేశ్ విడిపోయింది. ఎవరి భూభాగాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ యొక్క భారతదేశం యొక్క భూభాగాన్ని ఇంకా జయించాలన్నటువంటి వాళ్ళ యొక్క నీచ నిశ్చయంతో ఇవాళ దేశంపై కాలు దూస్తున్నారు. అలాంటి దుస్థితి నుండి దేశ ప్రజలంతా కూడా అప్రమత్తమై నరేంద్ర మోడీ గారికి మేమంతా కూడా నీ ఒక్కడే కాదు, మేము 140 కోట్ల మంది ఉన్నామని చెప్పి ఇవాళ అండగా నిలిచి వారిని తరిమి కొట్టేందుకు నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాలు సపోర్ట్ పలుకుతున్నాయి. ఇవాళ అలాంటి స్థితి లోపల ఉన్నటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ గ్రామానికి ఇంటికి పోయి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నదనే స్థితి లోపల, భారతదేశం లోపల జీడీ రేట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందనే స్థితిని ముందు తీసుకుపోయే విధంగా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసే దిశ లోపల పనిచేయడానికి పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా ప్రెసిడెంట్ తర్వాత మండల స్థాయిలో అన్ని కూడా ఏర్పాటు చేసి పార్టీ ముందుకెళ్లే దిశగా
ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా జిల్లా కమిటీలు మిగతా కమిటీలు వేసేది ఉన్నది. ఈ సందర్భంగా అందరూ కూడా ప్రెస్ మిత్రులకు కార్యక్రమం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇది కేవలం ధన్యవాద బాధ్యత ఇచ్చినందుకు ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళకు వీరికి పోస్ట్ ఎవరైతే ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేటటువంటి చిన్న కార్యక్రమం ఇది. ఇక దయచేసి ఈ కార్యక్రమం లోపల మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. నా తోటి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వరకు మాకు సహకరించిన ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు నరేంద్రరావు గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్రావు గారు, సుధాకర్ రెడ్డి గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, దిలీప్ అన్న గారు, ఆచార్య గారు, మరియు పట్ట సుధాకర్ గారు, ఇంకా ప్రతి వ్యక్తికి, నాగర్కర్లో ప్రతి బీజేపీ కార్యకర్తకు, ప్రతి బూత్ అధ్యక్షుడికి, ప్రతి సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. పార్టీ ఇచ్చే ఏ కార్యక్రమం అయినా నిర్విరాగం పనిచేస్తామని, ప్రతి కార్యక్రమాన్ని మా వంతుగా బాధ్యత తీసుకొని దిగ్విజయం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు త్వరలో బూత్ కమిటీలు 15 లోపల క్లోజ్ చేయాలి. 15 లోపల బూత్ కమిటీలు మొత్తము దాన్ని పూర్తి చేసి నాగరికర్ల రాబోయే భవిష్యత్తు మన మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని, ఖచ్చితంగా దాని వంతుగా మా ప్రయత్నం మేము కృషి చేస్తాం. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు క్షేత్రంలో మేము బలంగా చాలా బలమైంది, చాలా గొప్ప స్థానంలోకి వస్తాం. ఈరోజు నాకు ఈ స్థానానికి కల్పించిన నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి బీజేపీ కార్యకర్త, నాయకులకు, ప్రతి వ్యక్తికి, సోషల్ మీడియాకు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సీనియర్ నాయకులు, మా తోటి సహచరుడు మండలి, మా యొక్క అధ్యక్షుడు రామ్ గారికి, ఉపాధ్యక్షుడు పర్వతాల్ గారు, ఇంకా చాలామంది నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎలక్ట్ అయిన సోమేశ్వర రెడ్డి గారికి, రోమేశ్వర రెడ్డి గారికి, చిన్నారెడ్డి గారికి, ఈశ్వర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. చిన్నారెడ్డి కనకపల్లి మండలాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నిక చేసినటువంటి దిలీపన్న గారికి, సుధాకర్ రెడ్డి గారికి, మిగతా పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపిస్తానని నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. జిల్లా పార్టీ ఈ యొక్క నలుగురిని అధ్యక్షులను నియమించడం జరిగింది. గ్రామాన బూత్ కమిటీలను ఏర్పాటు చేసి వివిధ వర్గాలను కలుపుకొని బూత్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి వీళ్లకు పార్టీ నియమించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నాగర్ కర్నూలుకి వెళ్ళి ప్రభుత్వం 32 బూతులకు కమిటీలను ఏర్పాటు చేసి బూత్ కమిటీలని చిన్నారెడ్డి గారు తెలకపల్లి మండలం, రూరల్ మండల్ సోమేశ్వర రెడ్డి, వీరందరూ కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ ముందుకు పోతూ ఓటర్లని భారతీయ జనతా పార్టీ వైపు మళ్లించడం కోసం వచ్చే అసెంబ్లీ రేపు జరగబోయే గ్రామ పంచాయతీలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, మరి ఎంపీటీసీలలో కానీ వచ్చే అసెంబ్లీ వరకు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పాలని చెప్పేసి మేమందరం కూడా కృషి చేసి వీళ్ళతో పాటు మేమందరం కూడా వెంబడి ఉండి చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అదేవిధంగా అందరికీ
భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై జై బీజేపీ